Good evening, students. Welcome to Saram Sambatrav Education. This is Venkat. I am the faculty here. Welcome to MCQ series for TSPSC Group 1. Present మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. సో టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, సర్వీస్ సెక్టర్ మీద, వీటి మీద మనం క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ని మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సెక్టర్స్ మీద క్వశ్చన్స్ స్టార్టింగ్లో చూసి ఎండింగ్లో అగ్రికల్చర్కి సంబంధించిన పెండింగ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నేను 1 by 1 చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ మీరు మాత్రం నోట్స్ని మెయింటైన్ చేయండి. ఈ నోట్స్ ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా సరే పక్కాగా ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? రైట్. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ వచ్చేసరికి ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేసాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, ఎకానమీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో 1 year వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ వచ్చేసరికి 13,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 15,000 మాత్రమే. ఓకేనా? రైట్. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ కోర్స్ కావాలి అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోసం ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అది కూడా కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని, ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ని లింక్ చేసుకొని మీకు మెయిన్స్ క్వశ్చన్స్ మేము తయారు చేస్తున్నాం. సో అరౌండ్ ఒక 700+ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో. సో సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇక టాపిక్స్ అనేవి బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే అసలు లేదు. ఇమాజిన్ చేసుకోండి, 700+ మెయిన్స్ క్వశ్చన్స్, అవి కూడా ఒక్కొక్క క్వశ్చన్కి, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మీకేంటంటే క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో పార్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంట్రొడక్షన్ని ఎలా రాయాలి, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి, మనకి తెలియనివి, అసలు మనం ఆన్సర్ చేయడానికి కూడా డిఫికల్టీగా ఉండే క్వశ్చన్స్ వస్తాయి. సో అటువంటి క్వశ్చన్స్లో ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. సో అటువంటి క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ టిప్స్, ట్రిక్స్, స్ట్రాటజీస్ అన్నీ మేము చెప్తాం ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. ఓకేనా? రైట్. సో 1 year వ్యాలిడిటీతో మెయిన్స్ కోర్స్ వచ్చేసరికి 8,000 రూపీస్ మాత్రమే, 2 years వ్యాలిడిటీతో అయితే 10,000 రూపీస్ మాత్రమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్, మీ ఇష్టం. ఓకేనా? క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి వీలైనంత తొందరగా. సో క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. సో అడ్మిషన్స్ అండ్ అదర్ ఏదన్నా సరే డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305595532. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. Let's look at the first question. Which sector of Indian economy has shown remarkable expansion during the last decade? సో లాస్ట్ డికేడ్లో మనకి ఏ పర్టికులర్ సెక్టర్లో ఎక్కువగా గ్రోత్ అనేది కనిపించింది, ఏ పర్టికులర్ సెక్టర్ బాగా ఎక్స్పాండ్ అయ్యింది? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, మైనింగ్ సెక్టర్. సో యాక్చువల్గా మనకున్న సెక్టర్స్ దాంట్లోకి ఏమేమి వస్తాయో ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, దీంతో పాటు ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఇవన్నీ కలిపితే మనం ప్రైమరీ సెక్టర్ అంటాం. డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ సెక్టర్. సో సెకండరీ సెక్టర్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, గ్యాస్, కన్స్ట్రక్షన్. ఇవన్నీ మనకి సెకండరీ సెక్టర్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెరిషరీ సెక్టర్. సో టెరిషరీ సెక్టర్లో నథింగ్ బట్ సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో దీంట్లోకి మనకి ఏమేమి సర్వీసెస్ వస్తాయంటే ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్.
ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, నథింగ్ బట్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ అండ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి టెరిషరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమొస్తాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్. సెకండరీ సెక్టర్లోకి ఏమొస్తున్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ సెకండరీ సెక్టర్లోకి వస్తున్నాయి. టెరిషరీ సెక్టర్లోకి సర్వీసెస్ వస్తాయి అనమాట. అందుకని దీన్ని మనం సర్వీస్ సెక్టర్ అంటాం. సో ట్రేడ్ అనేది ఒక సర్వీసు, హోటల్ ఇదొక సర్వీసు, రెస్టారెంట్స్ అనేది ఒక సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, స్టోరేజ్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఫినాన్సింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ మనకి టెరిషరీ సెక్టర్లోకి వస్తాయి. సో మన ఇండియాలో ఎప్పటి నుంచో, నాట్ ఓన్లీ లాస్ట్ డెకేడ్, ఎప్పటి నుంచో బాగా గ్రో అయిన సెక్టర్ ఏంటంటే టెరిషరీ సెక్టర్ అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, టెరిషరీ సెక్టర్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. When development in economy takes place, the share of tertiary sector in national income first falls and then rises, first rises and then falls, keeps on increasing, remains constant. సో మనకి ఎకానమీలో డెవలప్మెంట్ అనేది జరిగినప్పుడు టెరిషరీ సెక్టర్ యొక్క షేర్ అనేది ఏమవుతుంది అంటే, నేషనల్ ఇన్కంలో టెరిషరీ సెక్టర్ యొక్క షేర్ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా, లేకపోతే పెరిగి తగ్గిపోతుందా, లేకపోతే తగ్గిపోయి పెరుగుతుందా, ఇలా అడిగాడు అనమాట. లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుందా. అఫ్ కోర్స్ ఎకానమీ అనేది డెవలప్ అయినప్పుడు అది టెరిషరీ సెక్టర్ అయినా సరే, ఏ సెక్టర్ అయినా సరే, మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే రైజింగే జరుగుతుంది అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకేనా? అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన విషయమే, మన యొక్క నేషనల్ ఇన్కమ్కి జీడిపి అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేది టెరిషరీ సెక్టరే కాబట్టి, మోర్ దెన్ 50% ఇదే కాంట్రిబ్యూట్ చేసింది కాబట్టి అఫ్ కోర్స్ మన యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా టెరిషరీ సెక్టర్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి, కీప్ ఆన్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్? సో సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిషరీ సెక్టర్ అని చెప్పి నేను ఇందాక చెప్పాను కదా. సో టెరిషరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయో కూడా నేను చెప్పాను. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఫినాన్సింగ్, బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ఎక్కడ ఉంది చూడండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్. ఓకేనా? సో ఇలా చాలా వరకు నేను చెప్పాను. సో దీంట్లో సర్వీస్ సెక్టర్లోకి ఏమేమి వస్తాయని చెప్పి అడిగాడు. సో టెక్స్టైల్స్ వస్తుందా? రాదు. కోల్ మైన్స్, అసలు మైనింగ్, క్వారింగ్ దీంట్లోకి రాదు. అగ్రికల్చర్, నో, ఇట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిషరీ సెక్టర్లోకి ఏమొస్తుందంటే సో బ్యాంకింగ్ అనే సర్వీస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి, బ్యాంకింగ్. So let's look at the next question. Who wrote a book describing the theory of economic drain of India during British rule? సో ఒక పర్టికులర్ పర్సన్ ఒక బుక్ రాశాడు. సో ఆ బుక్లో ఒక థియరీని రాశాడు అనమాట. ఆ థియరీ ఏంటంటే ఎకనామిక్ డ్రైన్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా రాబరీ చేశారు, లేకపోతే ఇక్కడ నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేసుకున్నారు. సో లూటింగ్ చేయటం అనేది జరిగింది. సో బాగా డ్రైన్ చేశారు అని చెప్పి ఒక పర్టికులర్ పర్సన్ ఒక బుక్లో ఈ థియరీని రాశాడనమాట. సో ఆ పర్సన్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ గారు. సో దాదాబాయి నౌరోజీ గారిని మనం ఏమని చెప్పి పిలుస్తాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదమ్మా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రైట్. సో ఈయన యాక్చువల్గా రాసిన బుక్ పేరు ఏంటంటే పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్ని ఆయన రాయటం జరిగింది. సో ఈ పర్టికులర్ బుక్లోనే ఈ పర్టికులర్ థియరీని ఆయన రాశాడనమాట. ఎకనామిక్ డ్రైన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈయన రాయటం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ గారు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈయన రాసిన బుక్ పేరు ఏంటమ్మా? పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్లాక్ సీజన్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫిబ్రవరి టు ఏప్రిల్, మార్చ్ టు ఏప్రిల్, జనవరి టు జూన్, సెప్టెంబర్ టు డిసెంబర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ స్లాక్ సీజన్ అంటే ఏంటో తెలియాలి. స్లాక్ సీజన్ అంటే నథింగ్ బట్ డల్ అనమాట. డల్ సీజన్. ఓకేనా? సో ఎకానమీ అనేది కొంచెం డల్గా ఉంటుంది, కొంచెం స్లగ్గిష్గా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? సో ఆలోచించండి.
మనకి యాక్చువల్గా ప్రైమరీ సెక్టార్లోకి ఏమి వస్తాయి, అగ్రికల్చర్ వస్తుంది, అవునా? సో అగ్రికల్చర్ అనేది మనకి ఎప్పుడు బాగా రన్నింగ్లోకి వస్తుంది అంటే డ్యూరింగ్ మాన్సూన్. సో మాన్సూన్ స్టార్ట్ అయ్యేటప్పుడే కదా సో రైతులందరూ చక్కగా వెళ్ళి విత్తనాలు నాటుతారు, ఓకేనా? సో పంటలు వేయటం స్టార్ట్ చేస్తారు మాన్సూన్ సీజన్ అనేది. సో మనకి మాన్సూన్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఖచ్చితంగా ఈ స్లాక్ సీజన్ అనేది జూన్కి ముందే ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే జనవరి టు జూన్ ఏదైతే ఉందో ఇది స్లాక్ సీజన్ అనమాట. సో ఈ టైంలో మనకి అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువగా ఎకనామిక్ యాక్టివిటీ అనేది రన్ అవ్వదు. తర్వాత జూన్ నుంచి మళ్ళీ చక్కగా ఎకనామిక్ యాక్టివిటీ అనేది అగ్రికల్చర్ సెక్టర్లో బాగా రన్ అవుతుంది. ఎందుకు మనం అగ్రికల్చర్ సెక్టర్ని ఇక్కడ ఫోకస్డ్గా తీసుకొని ఇండియన్ ఎకానమీలో స్లాక్ సీజన్ ఈ పర్టికులర్ టైం పీరియడ్ అని చెప్పి ఎలా చెప్తున్నాము అంటే బికాజ్ అగ్రికల్చర్ అనేది చాలా బ్యాక్ బోన్, మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇందులోనే పనిచేస్తున్నారు కదా. సో మెజారిటీ పీపుల్ ఇందులోనే పనిచేస్తున్నప్పుడు ఇదే మనకి ఇంపార్టెంట్, దీన్ని బట్టే మనం డిసైడ్ చేస్తాం. సో అందుకని చెప్పి అగ్రికల్చర్ని మనం బేసిక్ పాయింట్ లాగా పెట్టుకొని దాని నుంచి మనం ఆలోచిస్తున్నాం. ఓకే, ఇండియన్ ఎకానమీ అనేది ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కొంచెం డల్గా ఉంటుంది. బికాజ్ రీజన్ ఏంటంటే ఈ టైం పీరియడ్లో అగ్రికల్చర్కి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ అనేది డల్గా ఉంటుంది. బికాజ్ మాన్సూన్ అనేది మనకి జూన్లో వస్తుంది కాబట్టి సో అప్పటి నుంచి ఎకానమీ అనేది మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించిన బాగా రన్ అవుతుంది. సో దానికి ముందు వరకు కొంచెం డల్గా ఉంటుంది. సో అందుకనే ఈ పర్టికులర్ జనవరి నుంచి జూన్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఎకానమీకి స్లాక్ సీజన్ లాగా మనం పరిగణిస్తాం అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ షేర్ ఆఫ్ ఎస్ఎస్ఐ? ఎస్ఎస్ఐ అంటే సో ఎస్ఎస్ఐ స్టాండ్స్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ షేర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ గ్రాస్ ఇండస్ట్రియల్ వాల్యూ యాడెడ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ? ఓకేనా? సో ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఇండియన్ ఎకానమీకి యాడ్ అయ్యే కాంట్రిబ్యూషన్ని 100%గా తీసుకుంటే ఈ 100%లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 25%, 30%, 5%, 40%. సో ఆన్సర్ ఏంటంటే 40%. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఎకానమీకి కాంట్రిబ్యూషన్ జరిగేదాన్ని 100%గా తీసుకుంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఈ 100%లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అరౌండ్ 40% ఇదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీన్ని మనం ఫోకస్డ్గా చూసుకోవాలి. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయాలి, వీటిని ప్రమోట్ చేయాలి, వీటికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ రెడ్యూస్ పావర్టీ, సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద ఎక్స్క్లూజన్ ప్రాబ్లమ్స్. సో కొన్ని సెక్షన్స్ ఎక్స్క్లూడ్ అయిపోతుంటారు కదా, సో వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బికాస్ ఇండస్ట్రియల్ సెక్టర్లో మెజారిటీ పోర్షన్ ఇదే మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి 40% ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో ఈరోజు మనం ఎంసీక్యూస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ రెజ్యూమ్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వరకు కంప్లీట్ చేసాం. సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చాం, సో దాంట్లో 12 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో 3 years వన్స్ ఒకసారి కార్డుని ఇవ్వటం జరుగుతుంది. సో ఆ 12 పారామీటర్స్ ఏంటి ఇవన్నీ మనం చూసాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం చూడబోయే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, దీన్నే మనం ఏమంటామంటే ZBNF అని చెప్పి పిలుస్తాం. చూడండి చాలా బాగుంటుంది. రైట్. సో దీంట్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్, సో పెట్టుబడి అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే దీంట్లో మనం ఉపయోగించే ప్రతిదీ ఆన్ ఫామ్, అంటే ఆ పర్టికులర్ ఫామ్లో దొరికే వాటిని మనం యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఆన్ ఫామ్ రీసైక్లింగ్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? ఆన్ ఫామ్ రీసైక్లింగ్. ఈ కీవర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు స్టేట్మెంట్లో పడే కీవర్డ్స్ అనమాట. జీరో ఇన్వెస్ట్మెంట్ కానీ ఆన్ ఫామ్ రీసైక్లింగ్ కానీ. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇచ్చారంటే సుభాష్ పాలేకర్ మన ఇండియాలో. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై సుభాష్ పాలేకర్.
సో ఈయనకి 2016లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట, ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల, ఇతని యొక్క వర్క్ వల్ల. ఓకే, సో దీంట్లో మనకు కనిపించే ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ సాయిల్ ఫెర్టిలిటీని మనం రీస్టోర్ చేస్తాం. సాయిల్ ఫెర్టిలిటీ రీస్టోరేషన్ అంటే సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్లో మనం ఏం చేసాము, హెవీగా కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేసాం. సో హెవీగా కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం ద్వారా సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, మాయిశ్చర్ కంటెంట్ కానీ, ఫర్టిలిటీ కానీ పోతుందన్నమాట. పోయింది, ఆల్రెడీ పోయింది. సో దాన్ని రీస్టోర్ చేసే విధంగా మనం ఏం చేసాము, ఆర్గానిక్ ఫార్మింగ్ని తీసుకొచ్చాం. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటివి అవి అంటే, ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాం, బట్ కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయము. ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్లో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం యూజ్ చేసే ఫర్టిలైజర్స్ ఏంటంటే బయో ఫర్టిలైజర్స్. ఓకేనా? బయో ఫర్టిలైజర్స్. సో ఆ బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్లీ అనమాట, అవి ఎక్స్పెన్సివ్. అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్లో మీకు వచ్చే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందుకే కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయగలరా? అంత కాస్ట్లీ ఇన్పుట్స్ మన స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కొనగలరా? లేదు కదా. సో అందుకని దీనికి తీసుకొచ్చిన సొల్యూషనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, సో కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయము, అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ నథింగ్ బట్ బయో ఫర్టిలైజర్స్ని కూడా మనం యూజ్ చేయమన్నమాట. సో మనం యూజ్ చేసే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఈ మల్చింగ్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఫామ్లో దొరికేవి అనమాట. ఆ పర్టికులర్ పొలంలో ఉండే వాటిని మనం యూజ్ చేస్తాం. లైక్ ఏంటంటే కౌడంగ్, కౌ యూరిన్, జాగ్రీ, ఓకేనా, నీమ్ లీవ్స్, స్టబుల్, డ్రై లీవ్స్, వెట్ లీవ్స్, వీటిని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో దీని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే, రైతుకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా రైతుకి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అందుకని దీనికి ఆ పేరు వచ్చిందనమాట, జీరో బడ్జెట్ అని చెప్పి. ఓకేనమ్మా? రైట్. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2019-20 ఈ యూనియన్ బడ్జెట్లో తీసుకొచ్చారనమాట. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2019-20. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఈ లైన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ నైదర్ కెమికల్ నార్ ఆర్గానిక్. ఓకేనా? ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేసేది కాదు, కెమికల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసేది కాదు. అలా అని చెప్పి మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయము. ఓకేనా? ఇది కెమికల్ కేటగిరీలోకి రాదు, ఆర్గానిక్ కేటగిరీలో కూడా రాదనమాట. ఓకే, రైట్. సో దీంట్లో 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్? ఫస్ట్ వన్ వచ్చేసరికి జీవామృత. ఏంటిదమ్మా? జీవామృత. సో జీవామృతలో మనం ఏం చేస్తామంటే కౌడంగ్ అండ్ కౌ యూరిన్, జాగ్రీ, వాటర్ అండ్ సాయిల్, వీటన్నిటిని మనం మిక్స్ చేసి, ఓకేనా, వీటన్నిటిని మనం మిక్స్ చేసి ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తాం. ఎలా? ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనకి సాయిల్లో ఉండే ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, సాయిల్లో ఉండే ఎర్త్ వామ్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా వర్క్ చేస్తాయి. అంటే వీటికి ఒక బూస్టింగ్ అనేది మనం ఇస్తాం. సో యాక్చువల్గా మనకి బయట ఏం జరుగుతుందంటే, అంటే వేరే ఫార్మింగ్ టెక్నిక్స్లో మనం వెర్మీ కాంపోస్ట్ని యూజ్ చేస్తాం. ఏంటిదమ్మా? వెర్మీ కాంపోస్ట్. వెర్మీ కాంపోస్ట్ అంటే ఏం లేదమ్మా, ఎర్రలు ఉంటాయి కదా, సో ఆ ఎర్రలు, ఆ ఎర్త్ వామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి, ఆర్టిఫిషియల్గా వాటిని యూజ్ చేసి ఒక బై ప్రోడక్ట్ని తీసుకొస్తారు. ఎరువులు లాంటివి వాళ్ళు తయారు చేపిస్తారనమాట ఎర్రలతో, ఎర్త్ వామ్స్తో. సో ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి యూజ్ చేస్తారనమాట. అదేంటంటే కాస్ట్లీ. ఓకేనా? రైట్. సో ఇక్కడ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నాము, వర్మీ కాంపోస్ట్ని డినై చేస్తాం. వీ డోంట్ యాక్సెప్ట్ వర్మీ కాంపోస్ట్. సో మనం ఏం చేస్తాము, ఆ నేలలో ఉండే, ఆ పర్టికులర్ పంటలో ఉండే ఈ ఎర్త్ వామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం సపోర్ట్ అనేది ఇస్తాము. ఎలా? జీవామృత ద్వారా. జీవామృత అనేది ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ కౌడంగ్, కౌ యూరిన్, జాగ్రీ, వాటర్, సాయిల్ మిక్చర్, నీమ్ లీవ్స్, వీటన్నిటిని కలిపేసి ఆ మిశ్రమాన్ని మనం ఫర్టిలైజర్స్ లాగా దానికి ఇస్తాం. ఓకేనా? రైట్. ఇది జీవామృత. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి బీజామృత. సో బీజం అంటే ఏంటి? విత్తనం. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సీడ్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, మనం ఏం చేస్తామంటే నీమ్ లీవ్స్, వేప ఆకులు,
అండ్ నీమ్కి సంబంధించిన పల్ప్, వేప చెట్టుకి సంబంధించిన పల్ప్, అండ్ నెక్స్ట్ వన్ చిల్లీస్ అండ్ టొబాకో. సో వీటన్నిటిని ఒక మిక్సర్ లాగా కలిపేసి మనం ఏం చేస్తామంటే సీడ్స్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. విత్తనాలు ఉన్నాయి కదా, సో అప్పుడప్పుడు ఈ సీడ్స్కి కానీ రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. లైక్ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే ఉన్నాయో అవి అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే పెస్ట్ ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి. సో వీటి నుంచి కాపాడటం కోసం ఓకేనా ఈ బీజామృతాన్ని మనం యూజ్ చేస్తాము. లైక్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ పెస్టిసైడ్. అంతే కదా, పెస్టిసైడ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? పెస్ట్ పట్టకుండా, పురుగు పట్టకుండా, క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. సో అందుకనే ఈ సీడ్స్ని పెస్ట్ నుంచి కాపాడటం కోసం, ఈ క్రాప్స్ యొక్క రూట్స్ని ఈ అటాక్స్ నుంచి కాపాడటం కోసం మనం బీజామృతాన్ని యూజ్ చేస్తున్నాము. అందుకని నీమ్ కోటెడ్ యూరియా అని చెప్పి ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో నీమ్కి ఆ పర్టికులర్ ప్రొటెక్షన్ క్యాపబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో జీవామృత, బీజామృత, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఆచ్ఛాదన. ఆచ్ఛాదన అన్న లేకపోతే మల్చింగ్ అన్న రెండు ఒకటే. సో ఇక్కడ మనం ఏం చేస్తామో చెప్తాను చూడండి. సో ఇది క్రాప్ అనుకోండి, దిస్ ఈజ్ క్రాప్, ఇది రూట్స్, ఇవి లీవ్స్. ఓకే, సో ఈ పర్టికులర్ క్రాప్కి కింద సాయిల్ ఉంటుంది కదా, ఓకేనా, ఇదంతా సాయిల్ కదా. సో ఈ సాయిల్లో ఏంటంటే మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది, తేమ. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది కావాల్సినంత ఉంటేనే మనకి క్రాప్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఒకవేళ బాగా సన్లైట్ పడి బాగా డ్రై అయిపోయి ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, క్రాప్ అనేది హెల్తీగా గ్రో అవ్వదు. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే సో ఈ నీమ్ లీవ్స్ కానీ, డ్రై లీవ్స్ కానీ, లేకపోతే వెట్ లీవ్స్ కానీ, ఓకేనా, ఈ మిక్సర్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఈ సాయిల్ మీద కవర్ చేసేస్తాం. ఓకేనా, స్టబుల్, చిన్న చిన్న పేడులు ఉంటాయి కదా, స్టిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ట్రీస్కి సంబంధించిన రెసిడ్యూ కానీ గ్రాస్ కానీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ మనం కవర్ చేసేస్తాం అనమాట. ఓకే, సో ఆ క్రాప్ కింద ఉన్న సాయిల్ని మనం కవర్ చేసేస్తాము. ఎందుకు? ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా, సాయిల్లో ఉండే మాయిశ్చర్ని రిటైన్ చేయడం కోసం మనం చేసే టెక్నికే ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్. ఇది థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసరికి వపాస. ఏంటిదమ్మా? వపాస. సో వపాసలో మనం ఏం చేస్తామంటే సాయిల్ ఏరేషన్. ఈ పర్టికులర్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్ ఇంపార్టెంట్, సాయిల్ ఏరేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్రాప్ కింద ఉన్న సాయిల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎయిర్ మాలిక్యూల్స్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ ఇవి రెండు ఉండేలాగా చూస్తాం. ఓకేనా, ఎయిర్ మాలిక్యూల్స్ ఉండాలి, వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే ఆ సాయిల్ అనేది ఏరేటెడ్గా ఉంటుంది. అప్పుడే మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి క్రాప్కి వెళ్తాయి, క్రాప్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్: జీవామృత, బీజామృత, వపాస, ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ అనమాట. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వెర్మీ కంపోస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా? నో, ఇట్ రిజెక్ట్స్. వెర్మీ కాంపోస్ట్ అనేది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఉండదు. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం పదండి. సో వీఆర్ డన్ విత్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్కి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. సో వాటిలో ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం తీసుకొచ్చామంటే వి బ్రాట్ ఏ నేషనల్ మిషన్. ఏంటిది అది? సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇది తీసుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఒక స్కీమ్ని లాంచ్ చేశారు, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఓకేనా, సో పరంపరాగత్ కృషి వికాస్ యోజన, PKVY అంటాం. సో దీన్ని 2015లో లాంచ్ చేశారనమాట. సో దీంట్లో భాగంగా ఈ స్కీమ్ కింద ఇంకొక సబ్ స్కీమ్ని తీసుకొచ్చారు. అదేంటంటే భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి. భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి, దీన్నే మనం
బీపీ కేపీ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని రీసెంట్గానే తీసుకొచ్చారు, 2021 ఈ టైం పీరియడ్లో తీసుకొచ్చారనమాట. ఓకేనా, రైట్. సో ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం ఒక నేషనల్ మిషన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాము. సో దీంట్లో ఏం జరుగుతుందంటే హెవీగా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నాం. సో దీని ద్వారా సాయిల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అండ్ యూట్రోఫికేషన్ జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికి యూట్రోఫికేషన్ తెలుసని అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఆల్గల్ బ్లూమ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇదంతా ఎన్వైర్న్మెంట్ పార్ట్ అనమాట. సో ఎప్పుడన్నా టైం వస్తే కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు అవి చెప్తాను, డోంట్ వరీ. అంటే ఏం లేదు, యూట్రోఫికేషన్ అంటే చెప్తాను చూడండి. సో మీ పంటలు పొలాలు ఉంటాయి కదా, సో పొలాలకి మనం ఏం చేస్తాము, మనం చక్కగా కొడుతూ ఉంటాం, ఫర్టిలైజర్స్ని ఇష్టం వచ్చినట్టు స్ప్రే చేస్తూ ఉంటాం. మనకున్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఎక్కువగా ఫర్టిలైజర్స్ స్ప్రే చేస్తే ఈల్డ్ బాగా వస్తుందని చెప్పి మనం భ్రమపడతాం అనమాట. సో ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తాం. సో స్ప్రే చేసిన తర్వాత ఏం చేస్తాము, ఇష్టం వచ్చినట్టు వాటర్ని ఎక్కువగా పొలాల్లోకి వదిలేస్తాం. అది కూడా మళ్ళీ మిస్కన్సెప్షనే, ఎక్కువ వాటర్ ఉంటేనే పొలాలు బాగా పండుతాయి అని చెప్పి. సో ఎక్కువ వాటర్ వదిలేసరికి ఏమవుతుంది, ఆ సాయిల్ అంతా కొట్టుకుపోతుంది నీళ్ళల్లో. సో ఆ సాయిల్లో ఏముంటాయి, మనం స్ప్రే చేసిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ సాయిల్, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క విలేజ్లో చిన్న చిన్న లేక్స్ కానీ చిన్న చిన్న పాండ్స్ కానీ ఉంటాయి కదా, సో అక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట ఈ వాటర్ అంతా. సో ఈ వాటర్లో ఏమున్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి, చాలా రిచ్గా ఉన్నాయి అనమాట. అంతే కదా, మనం స్ప్రే చేసే ఫర్టిలైజర్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, ఓకేనా, పెస్టిసైడ్స్, ఇన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వెళ్ళి ఒక స్మాల్ ఏరియాలో, ఒక చిన్న పాండ్లో, ఒక లేక్లో కంటిన్యూస్గా యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాటర్లో ఈ న్యూట్రియంట్స్ అనేవి ఓవర్గా లోడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో తర్వాత ఏమవుతుందంటే, సో ఇంత న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి ఆల్గే అనేది బాగా గ్రో అవుతుంది అనమాట. ఆల్గే అంటే తెలుసు కదా, సో గ్రీన్ కలర్లో ఒక నాచు లాగా ఉంటుంది. సో ఆ పాండ్ మీద ఇది బాగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో ఈ ఆల్గేని పెరుగుతున్నప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఈ నాచుని తింటూ చిన్న చిన్న ఫిషెస్ బతుకుతాయి, చిన్న చిన్న చేపలు బతుకుతాయి, బాగానే ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఈ ఆల్గే అనేది విపరీతంగా పెరిగిపోతుంది మొత్తం, ఎందుకంటే హెవీ న్యూట్రియంట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి. సో వీటి యొక్క కౌంట్ కూడా పెరిగిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఆ వాటర్కి సంబంధించిన టాప్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీని మీద మొత్తం ఆల్గే పెరిగిపోతుంది అనమాట, మొత్తం ఆల్గే పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, సన్లైట్ లోపలికి పడదు, ఈ వాటర్ లోపలికి సన్లైట్ అనేది పడదు, ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా, సో సన్లైట్ పడకపోతే కింద ఉన్న ఈ మెరైన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్మాల్ ఫిషెస్ కానీ లేకపోతే కొంచెం పెద్ద ఫిషెస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటికి ఫుడ్ అనేది ఉండదు, ఇవి చచ్చిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే ఎంటైర్ ఈ వాటర్కి సంబంధించిన ఎకోసిస్టమ్ అనేది, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎందువల్ల, బికాస్ ఆఫ్ యూట్రోఫికేషన్ అనే ఫినామినల్ వల్ల. ఇది ఎందుకు జరుగుతుంది, హెవీగా మనం కెమికల్స్ని, ఫర్టిలైజర్స్ని స్ప్రే చేయడం ద్వారా, అవన్నీ వచ్చి ఇలాంటి స్మాల్ పాండ్స్, లేక్స్లో కలెక్ట్ అవడం ద్వారా. ఓకేనా, సో ఆల్గల్ బ్లూమ్ అంటే ఏం లేదమ్మా, సో ఇక్కడ నేను చెప్పాను కదా, టాప్ లేయర్ మొత్తం ఆ ఆల్గేతో నిండిపోతుంది, మొత్తం కవర్ అయిపోతుంది కదా, సో దాన్ని మనం ఆల్గల్ బ్లూమ్ అంటాం. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో సాయిల్ ఫర్టిలిటీ పోతుంది, యూట్రోఫికేషన్ జరుగుతుంది, అండ్ ఇన్ని హెవీగా కెమికల్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించే పంటని మనం కానీ తింటే మన హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, ఆఖరికి వాటర్ మెలన్ తినడానికి కూడా భయపడుతున్నాం మనం. ఓకేనా, అదే ఇప్పుడు న్యూస్ కంటిన్యూస్గా వాటర్ మెలన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి తొందరగా పండేలాగా చూస్తున్నారు. ఇప్పుడు అది వాటర్ మెలన్ కొనాలంటే మనం ఏం చేయాలి, ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకొని వెళ్ళి ఆ వాటర్ మెలన్ని కొంచెం ఒక స్మాల్ పీస్ కట్ చేసి ఆ రెడ్ పార్ట్ మీద ఈ టిష్యూతో అంటిస్తే, సో టిష్యూకి రెడ్ కలర్ అంటితే తినకూడదు, ఏమీ అంటకపోతే తినొచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం మంచిది కాదు, వాటర్ మెలన్ తింటే హెల్దీ, సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటాం, బాగుంటుందని చెప్పి దానికోసం వెళ్తుంటే దాన్ని కూడా ఇలా మనం పండించుకుంటున్నాం అనమాట. అది సో ఇలా కాదు, అగ్రికల్చర్ అనేది సస్టైనబుల్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరగకూడదు, మనకి ఈల్డ్ కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ స్ప్రే చేయకూడదు, సో కెమికల్ లోడెడ్ అగ్రికల్చర్ అనేది జరగకూడదు అని చెప్పి ఈ మిషన్ని మనం స్టార్ట్ చేసాం. సో ఈ మిషన్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని తీసుకొచ్చాం, అదేంటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన 2015లో లాంచ్ చేసాం. దీని కింద ఇంకొక సబ్ స్కీమ్ని తీసుకొచ్చాం, అదేంటంటే భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి. సో ఇప్పుడు మనం పరంపరాగత కృషి వికాస్ యోజన అంటే ఏంటో చూద్దాము, భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి అంటే ఏంటో చూద్దాం. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చెప్తాను. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఈ స్కీమ్స్ని మీరు చదువుకోవాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి. ఓకే, సో స్కీమ్స్ అన్నీ నేను చెప్పడం అంటే అది అసలు జరగని పని, ఇంపాసిబుల్.
సో మీరు ఏం చేస్తారంటే చక్కగా స్కీమ్ని కొట్టండి, నీకు మంచి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి గూగుల్లో కానీ మెటీరియల్స్లో కానీ. సో చక్కగా చూసి ఫాలో అయిపోండి. ఓకే, రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన 2015. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కోసం, టు ప్రమోట్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే దీంట్లో ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నార్మల్ స్టేట్స్కి అయితే 60:40, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ షేర్ వచ్చేసరికి 90:10, అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 100% సెంటరే పెట్టుకుంటుంది అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకే, సో దీంట్లో మనకు కనిపించే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇక్కడ వర్మీ కాంపోస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. వర్మీ కాంపోస్ట్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటుంది, బట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో వర్మీ కాంపోస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనం బయో ఫెర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తాం. వీ విల్ యూజ్ బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, రైట్. అండ్ ఇదే స్కీమ్లో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అదేంటంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ సర్టిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ సర్టిఫికేషన్. దీన్ని మనం పీజీఎస్ అని చెప్పి పిలుస్తారు. సో ఏం లేదమ్మా, సో రైతులందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. ఏంటిది, ఒక క్లస్టర్ లాగా ఫామ్ అవుతారు. ఒక 50 మెంబర్స్ కానీ అంతకంటే ఎక్కువ. సో ఇలా ఫామ్ అయిన క్లస్టర్స్కి ఈ రైతులకు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. దేని మీద ట్రైనింగ్ ఇస్తారు? ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇస్తారు. సో బయో ఫర్టిలైజర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బయో పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనం స్టార్టింగ్లో ఈల్డ్ తక్కువగా ఉన్నా సరే తర్వాత మనకి వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా? సో ఆ ట్రైనింగ్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ఏదేదో పండించేసి మీకు అమ్మేయచ్చు. బట్ మీరు కొనకూడదు. మీరేం అడగాలి అంటే నా దగ్గర కొనేటప్పుడు వాట్ ఈజ్ యువర్ సర్టిఫికేషన్, గవర్నమెంట్ మీకు ఇచ్చిన సర్టిఫికేషన్ ఏది చూపించండి అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. ఓకేనా? అప్పుడు నేను గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి నేను అప్రూవల్ వచ్చింది, ఇదిగో నా సర్టిఫికేట్, ఐ కెన్ డూ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి నేను మీకు సర్టిఫికేట్ని చూపించాలి. ఓకేనా? అంటే నేను సేల్ చేసేటప్పుడు నా షాప్లో ఉంటుంది కదా ఒక సర్టిఫికేట్ అనేది, సో అది ఉండాలన్నమాట. ఓకే, ఎస్. సో ఎవరి దగ్గర అయితే ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది ఉంటుందో సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. ఏంటిది ఆ టార్గెట్ అంటే టు క్రియేట్ 10,000 క్లస్టర్స్ అండ్ ఒక్కొక్క క్లస్టర్లో మినిమం 50 మెంబర్స్. ఓకేనా? మినిమం 50 మెంబర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ నో ప్రాబ్లం. ఒక 50 మంది కానీ, ఒక 60 మంది కానీ, ఒక 70 మంది కానీ, ఒక 100 మంది కానీ, ఒక రైతులు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కామన్గా కన్సాలిడేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇట్ వాజ్ అరౌండ్ 20 hectares ఆర్ 50 acres ఆఫ్ ల్యాండ్. 20 hectares ఆర్ 50 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. సో ఒక్కొక్క క్లస్టర్కి వచ్చేసరికి ఎంతమంది ఉండాలి? మినిమం 50 మెంబర్స్, అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు. ఇలా 10,000 క్లస్టర్స్ లాగా ఫామ్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు. సో ఆ పర్సన్ పేరేంటంటే లీడ్ రిసోర్స్ఫుల్ పర్సన్. ఏంటిదమ్మా? లీడ్ రిసోర్స్ఫుల్ పర్సన్ అనమాట, ఎల్ఆర్పి అని చెప్పి పిలుస్తాం. సో ఇతన్ని అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. సో వీడేం చేస్తాడంటే వీడు ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడు. ఓకేనా? వీడు డైరెక్ట్గా వచ్చి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడు. ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కొంతమంది ట్రైనీస్ ఉంటారు, మిడిల్ మెన్. ఓకేనా? ఈ ట్రైనీస్కి ఈ ఎల్ఆర్పి అనే పర్సన్ ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. ఒక మెయిన్ పర్సన్ ఎల్ఆర్పిగా వస్తాడు. ఒక 50 to 100 మెంబర్స్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ఎల్ఆర్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. ఓకే, సో వీళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ట్రైనీస్ అందరూ వెళ్ళి ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఓకే, రైట్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా
గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫార్మర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంత ప్రొవైడ్ చేస్తుంది సార్ అంటే 50,000 పర్ హెక్టార్. ఎంత? 50,000 పర్ హెక్టార్, లేకపోతే 20,000 పర్ ఎకర్, ఏదైనా సరే మీ ఇష్టం. అంటే తెలుసు కదా, మనకి 1 హెక్టార్ ఈక్వల్ టు అరౌండ్ 2.5 ఎకర్స్ అనమాట. ఓకేనా? అంటే 2.4 సంథింగ్ అలా ఉంటుంది. సో రఫ్గా మనం 2.5 తీసుకోవచ్చు. సో అందుకని 1 హెక్టార్కి వచ్చేసరికి 50,000 ఇస్తుంది, లేకపోతే 1 ఎకర్కి వచ్చేసరికి 20,000 ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే, సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన సీడ్స్ని, లేకపోతే బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, సో ఇలా కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి కదా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినవి. సో వాటిని కొనడానికి, లేకపోతే పంట పండిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి, వీటి కోసం యూజ్ చేయడం కోసం ఇస్తారనమాట. అంటే ఇంకా డెప్త్గా మనం వెళ్ళి మాట్లాడుకుంటే, సో ఈ 50,000 రూపాయలు ఉన్నాయి కదా 1 హెక్టార్కి ఇచ్చే 50,000 రూపాయలు. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ 31,000 రూపీస్ని డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫస్ట్ ఇచ్చేస్తారనమాట. రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇస్తారు. సో ఇలా 3 ఇయర్స్కి ఇస్తారు. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 50,000 పర్ హెక్టార్, 20,000 పర్ ఎకర్, 31,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చేస్తారు. 3 ఇయర్స్కి ఇస్తారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకేనా? సో ఇక్కడ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఒక లీడ్ రిసోర్స్ఫుల్ పర్సన్ అపాయింట్ చేస్తారు. వాడేం చేస్తాడు, కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాడు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఫార్మర్స్కి, అంటే క్లస్టర్గా ఫామ్ అయిన ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం. ఓకేనమ్మా? రైట్. సో వీఆర్ డన్ విత్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి, బీపీకేపీ. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి ఉంటుందన్నమాట. అంటే దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేనికి సపోర్ట్ ఇస్తుంది అంటే, ఇట్ గివ్స్ సపోర్ట్ టు ఆన్ ఫార్మ్ బయోమాస్ రీసైక్లింగ్. సో ఇది ఎక్కడ చదివాము? ఇందా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో చదివాము. ఆన్ ఫార్మ్ అంటే మన పొలం, మన ఏరియా ఉంటుంది కదా, మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా. సో దాంట్లో ఉండే బయోమాస్ని మళ్ళీ మనం యూజ్ చేసుకునే విధంగా చేసేదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ పంట వేసాము. సో కోత కూడా వచ్చేసింది, హార్వెస్ట్ కూడా అయిపోయింది. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, చిన్న చిన్న రెసిడ్యూ ఉంటుంది కదా. సో క్రాప్స్ కానీ, లేకపోతే గ్రాస్ కానీ, స్టబుల్ కానీ, ఓకేనా, చిన్న చిన్న లీవ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నింటినీ కలెక్ట్ చేసి పక్కన పెడతాం. సో నెక్స్ట్ మళ్ళీ మనం పంట వేస్తాం. సో వేసేటప్పుడు ఈ లీవ్స్ కానీ, రెసిడ్యూ కానీ ఏదైతే ఉందో దీన్ని మనం మల్చింగ్ కోసం యూజ్ చేయొచ్చు. అంటే ఇందా మనం మాట్లాడుకున్నాం కదా ఆచ్ఛాదన, దానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు, ఈ నీమ్ లీవ్స్ తీసుకొచ్చి మళ్ళీ కౌ డంగ్, ఓకేనా, కౌ యూరిన్, జాగరీ ఇవన్నీ మిక్స్ చేసి మనం బీజామృత, జీవామృత వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన పొలంలో, మన అగ్రికల్చర్ ల్యాండ్లో దొరికే బయోమాస్ని మళ్ళీ మనం యూజ్ చేసుకునే విధంగా, రీసైక్లింగ్కి యూజ్ చేసుకునే విధంగా చేసేదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఎక్స్టర్నల్గా మనం పర్చేస్ చేయాల్సిన ఇన్పుట్స్ అనేవి తగ్గిపోతాయి. అంతే కదా. సో ఇంతకుముందు మనం ఏం చేయాలి, బయో ఫర్టిలైజర్స్ కొనాలి, బయో పెస్టిసైడ్స్ కొనాలి, లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్ కొనాలి, లేకపోతే కెమికల్ పెస్టిసైడ్స్ కొనాలి. ఇప్పుడు అవసరం లేదు కదా. కౌడంగ్, కౌ యూరిన్ ఇవన్నీ మనకి అగ్రికల్చర్కి నథింగ్ బట్ ఈ యానిమల్ హస్బెండరీ చేసే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైతే మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తారో సో వాళ్ళకి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాటిని మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో అవది వచ్చేస్తుంది. సో మనకి నీమ్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి. సో బయోమాస్ అవైలబుల్గా ఉంది. సో వీటన్నిటిని మిక్స్ చేసి మనం బీజామృత, జీవామృత, వపాస, ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ ఇవన్నీ చేసేయచ్చు అనమాట. సో ఎక్స్టర్నల్గా మనం పర్చేజ్ చేయాల్సిన ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఎటువంటి సింథటిక్ కెమికల్ ఇన్పుట్స్ని మనం యూజ్ చేయము. సో కౌ డంగ్, కౌ యూరిన్ యొక్క యూసేజ్ అనేది పెంచుతారు. ఓకేనా. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 2020, 2021 ఈ ఫినాన్షియల్ ఇయర్లో తీసుకొచ్చారన్నమాట. సో దీంట్లో కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఎంత? సో అమౌంట్ వచ్చేసరికి 12,200 రూపీస్ పర్ హెక్టార్. ఓకేనా. 1 హెక్టార్కి 12,200 రూపీస్ ఇస్తారు ఫర్ 3 ఇయర్స్. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి. డన్. సో ఇప్పుడు మనం ఒకసారి ఆర్గానిక్ ఫార్మింగ్కి అండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం క్విక్గా, స్మాల్ పాయింట్స్.
సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ప్లఫింగ్ అనేది చేస్తాం, దున్నుతాం, భూమిని దున్నుతాం అన్నమాట. ఓకేనా, ప్లఫింగ్ ఉంటుంది, టిల్లింగ్ కూడా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ప్లఫింగ్ కానీ టిల్లింగ్ కానీ ఉండదు. వాడు మీకు స్టేట్మెంట్ పెట్టవచ్చు, ఇన్ బోత్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్లఫింగ్ అండ్ టిల్లింగ్ టేక్స్ ప్లేస్ అంటాడు. అది రాంగ్. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ప్లఫింగ్ టిల్లింగ్ చేస్తాం కానీ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ప్లఫింగ్ కానీ టిల్లింగ్ కానీ చేయము. భూమిని దున్నటం అనేది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఉండదు. రైట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తామా? చెయ్యము. కెమికల్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తామా? చెయ్యము. మరి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో కూడా మనం యూజ్ చేయము. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం యూజ్ చేసేవేంటి? బయో ఫర్టిలైజర్స్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్. మరి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఇవి యూజ్ చేస్తామా? లేదు, అసలు ఏమీ యూజ్ చేయం. ఓకేనా, ఎటువంటి సింథటిక్ కానీ కెమికల్ కానీ బయట నుంచి ఎటువంటి ఇన్పుట్స్ మనం యూజ్ చేయము. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇట్ ఈజ్ లో కాస్ట్. సో పేరులోనే ఉంది కదా, జీరో బడ్జెట్. ఎటువంటి బడ్జెట్ అవసరం లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చూసాం? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో చూసాము. సో సుభాష్ పాలేకర్, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది 2016. సో ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మనం చూసాం: బీజామృత, జీవామృత, వపాస, అచ్చాదన ఆర్ మల్చింగ్. నెక్స్ట్ వన్, ఇదే ఆర్గానిక్ ఫార్మింగ్ని, ఇదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కోసం కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ వచ్చాయి. సో టాప్ లెవెల్లో వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, దాని కింద వచ్చింది పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి, ఇది కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్కి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి మధ్య డిఫరెన్సెస్ కూడా చూడటం జరిగింది. ఓకేనమ్మా? రైట్. సో దీంతో ఈరోజు సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ లైక్ ది సెషన్. చాలా మంచి క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. అండ్ దాంతోపాటు మంచి ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చెప్తున్నాను కదా, అగ్రికల్చర్ కూడా నేను మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అది కూడా ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో చక్కగా ఈ సెషన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, మంచిగా నోట్స్ రాసుకోండి, ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ సెషన్లో మనం గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి అండ్ పిఎం ప్రణామ్ స్కీమ్ అని చెప్పి లేటెస్ట్గా 2023-2024 బడ్జెట్లో వచ్చింది. సో దాని మీద కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, అగ్రికల్చర్ మీద మన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే స్టాటిక్ని బేస్ చేసుకుని కొన్ని వస్తాయి. అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఉంటే ఒక 1 or 2 స్టేట్మెంట్స్ స్టాటిక్ బేస్డ్గా ఉంటాయి. మిగతా రిమైనింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్ బేస్డ్ అనమాట. లైక్ ఈ స్కీమ్స్ మీద కానీ, లేకపోతే స్కీమ్స్లో ఏదైనా అప్డేట్స్ వస్తే అవి కానీ, లేకపోతే ఏదైనా రిపోర్ట్స్ కానీ. ఓకే, సో యానిమల్ హస్బెండరీకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, ఇటువంటివి వస్తుంటాయి. లేకపోతే ఎంఎస్పీ మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అందుకనే నేను కరెంట్ అఫైర్స్ పరంగా ఉండేవి కూడా కొన్ని ఇంటర్లింక్డ్గా చేసుకొని మీకు చెప్తుంటాను. సో డోంట్ వరీ. ఓకేనా? రైట్. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని సెషన్స్ ఇటువంటి మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.